నమస్కారం. నమస్తే అండి. విశ్వమణి బాబు గారు, మీరు చాలా అంటే చాలా వీడియోస్ మనం ఆల్రెడీ చేస్తూ యెస్. ఉన్నాము. మంచి స్పందన లభిస్తుంది కాబట్టి ఈ వీడియో చేద్దాం అనిపించింది. ఎందుకంటే చాలామంది నెగెటివ్ థింకింగ్‌తో ఉంటారు. ఇది చేస్తే ఏమవుతుందో? ఇది వెళ్తే ఏమవుతుందో? వెళ్ళాలా వద్దా? సక్సెస్ రాదేమో! ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అవును. సెల్ఫ్‌గా మాట్లాడుకుంటూ అవునవును. ఉంటారు. సో, అలాంటి నేచర్ పోయి పాజిటివ్‌గా ఎందుకు రాదు నాకు అనే నేచర్ రావాలి అంటే అసలు ఏం చేయాలంటారు? యెస్. మంచి క్వెషనే. అంటే మన మైండ్ అలాంటిది. మన యొక్క క్యారెక్టర్ అలాంటిది. మనం ఎన్నాళ్ళు నెగెటివ్‌కి అలవాటు పడిపోయినాం కాబట్టి, ఫస్ట్ రావడమే నెగెటివే వస్తది బయట. పాజిటివ్‌గా రాదు. హ్మ్. ఒక పని అనుకుంటే అది జరుగునా జరగదా, పోతామో, అవునా అవదా ఇలాంటి మాటలు వచ్చేస్తాయి స్టార్టింగ్. హ్మ్. అలాంటివి వచ్చినప్పుడు మనం పాజిటివ్‌గా మార్చుకోవాలి. పాజిటివ్‌గా మార్చుకోవాలన్నమాట మనం. మనం వచ్చి ఎలా అంటే ఇన్నాళ్ళ వరకు నెగెటివ్‌లోనే ఉండింది కాబట్టి అది తొందరగా మారదండి. హ్మ్. పాడిందే పాడరా పాసిపల్లి దాసరి అన్నట్టు పాడుకుంటూనే ఉండాలి. హ్మ్. ఎలా అంటే కొన్ని అప్రిమేషన్‌లు తీసుకోవాలి ఫస్టు. హ్మ్. డైరెక్ట్‌గా మార్చుకోలేరు. ఎవరి వల్ల కాదది. హ్మ్. ఎవరో రేర్ అది. మిగతా వాళ్ళు దాని ఇష్టానికి పోవాలంటే, దాని ఇష్టానికే మైండ్ మారాలంటే అప్రిమేషన్‌లు తప్ప వేరే మార్గాలే లేవు. ఓకే. అందుకే అప్రిమేషన్‌లు ఇచ్చేది దేనికో కాదు. హ్మ్. నీ మైండ్ సెట్‌ని మార్చడానికే. నువ్వు నెగెటివ్ నుంచి పాజిటివ్‌కి రావడానికే ఈ అప్రిమేషన్‌లు. ఇప్పుడు నా వీడియోలో లాస్ట్‌లో చెప్తుంటాను కదా! హ్మ్. ప్రతి వీడియోలో ఉన్నాయి. ఆ వీడియోలో ఉండే అప్రిమేషన్‌లో లాస్ట్‌లో ఉండేదాన్ని అప్రిమేషన్ అంటారు. అంటే అప్రిమేషన్ అంటే ఏదో కాదు. హ్మ్. నీకు ఏది కావాలనో అది ఉన్నట్టు, హ్మ్. జరిగినట్టు చెప్పడమే అప్రిమేషన్ అంటారు. ఓకే. అది జరిగినట్టు చెప్పుకోవాలి. పాజిటివ్‌గా చెప్పుకోవాలి. ఉన్నట్టు చెప్పుకోవాలి. హ్మ్. జరుగుతుందా? లేదా? నెగెటివ్ అని పాజిటివ్ నింపకూడదు. ఓకే. ఏదైతే పాడిందే పాడుకుంటా ఉంటే ఒకటి ఇప్పుడు మైండ్‌లో ఉన్నాయి కొంత స్టాక్ ఉంది. నువ్వు కొత్తది ఇట్ట పంపించినప్పుడు పాతది నెట్టేస్తది బయటికి. హ్మ్. అంటే హ్మ్. కొత్తది పోయి హ్మ్. జ్వరపడతది కాబట్టి పాతది బయటెళ్తూ ఉంటుంది. కొత్తది నింపినప్పుడే ఆ పాతది పోతది. అప్పుడే నీ మైండ్ అనేది పాజిటివ్‌కొస్తది. గురువుగారు చెప్పిన అఫర్మేషన్ చేస్తే మాకేం జరిగింది అనేది చెప్తున్నారనండి. హ్మ్. నువ్వు పదే పదే అఫర్మేషన్‌లు అంటే ఏదో కాదని ఎన్నో వీడియోలో కూడా చెప్పాను. అవును. మీకు జరిగినట్టే చెప్పండి. ఉన్నదాన్నే జరిగినట్టు ఇప్పుడు ఒక సమస్య అన్నప్పుడు అది తీరిపోయినట్టు చెప్పు. హ్మ్. ఒకటి హ్మ్. రావాలనుకుంటే అది వచ్చేసినట్టు చెప్పు. హ్మ్. నీ నోట్ల నుంచి వచ్చే మాట ప్రతిదీ మంచిగా చెప్పాలి. ఓకే. ఆ మాట వచ్చి పనికి రాకుండా కాదు. మంచి మాటగా జరిగినట్టు, ఉన్నట్టు ఇలాంటి మాటలు చెప్పాలి. దాన్ని హ్మ్. అఫర్మేషన్ హ్మ్. అంటారు. హ్మ్. పదే పదే నువ్వు అఫర్మేషన్ చేస్తూ ఉన్నావంటే ఏమవుతుందంటే, నీ మైండ్‌లో ఉన్న పాత నెగెటివ్ బయట పోవడానికి సిద్ధపడిపోతది. అంటే కొత్తది వస్తూ ఓకే. ఉంది కదా! హ్మ్. ఉన్నది పోయినప్పుడు ఇప్పుడు మీ దగ్గర బట్టలున్నాయి. ఒక 23 జతలు ఉంటాయి, 30 జతలు. హ్మ్. మీరు అలాగనే దాన్ని వాడుకుంటూ ఉంటే అది అలాగనే ఉంటాయి. హ్మ్. కొన్ని ఒక 4, 5 సంవత్సరాలు పాతవుంటాయి గదా! ఏదేది దీంట్లో పాతవని కొన్నిటి బయట పంపించినావంటే, అప్పుడు ఈ కొత్తవి అంటే ఇంతకు మధ్యలో ఇప్పుడు తెచ్చినట్టు కొన్ని ఉంటాయి. అంటే ఒక హ్మ్. 8, 10 జతలు ఉన్నాయనుకో, ఓహ్! ఇంకో కొత్తది కొందాం. మీ ఆలోచన మారుతుందా లేదా? అవును. అంటే మనకి 10 జతలు ఉన్నాయి కాబట్టి కొత్తది కొందామని ఆలోచన పడతది. ఆ జతలు ఎవరు 10 గుడ్లు మళ్ళీ ఎవరు కొంటారు? నువ్వే కొంటావు. నీ హ్మ్. మైండ్ ద్వారానే వస్తది ఆలోచన. నీ మైండ్ ద్వారానే అవకాశాలు ఏర్పరచుకుంటూ కొంటావు. ఓకే. ఇప్పుడు 30 జతలు ఉండిందనుకో పాతవి అన్నీ చేరి, ఉన్నాయిలే ఇంతెందుకు ఉన్నాయిలే వద్దులే అన్నట్టు నీ మైండ్ దాన్ని ఆలోచించదు కొత్తదాన్ని. హ్మ్. కాబట్టి ఉన్నది పోయినప్పుడే కొత్తదనేది వస్తుంది. ఓకే. ఉన్నది పోవాలంటే నువ్వేం చేయాలి? కొత్తది నింపాలి. ఓకే. కొత్తది నింపినప్పుడే పాతదనేది పోతుంది. అంటే ఒకటి పోవాలంటే కొత్తది నింపాలి. పదే 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 అఫర్మేషన్ చేసినారంటే మీరు ఆటోమేటిక్‌గా మీ మైండ్ సెట్ మారిపోతుంది. ఆ! అప్పుడొచ్చి ఏ పని జరగాలన్నా, మీరు ఎక్కడికెళ్ళాలన్నా, ఏమి సాధించాలన్నా మీ మైండ్ పాజిటివ్ రిలీజ్ చేస్తది. ఎళ్తున్నాను, ఆయనుంటాడు, ఆ పని సులభంగా చేసుకొని ఇంటికొస్తాను. అయిపోతుంది మీ మైండ్ చెప్పేస్తది. ఇలాంటివి పదే పదే నింపినప్పుడే మనకి అవకాశాలు కూడా ఏర్పడేది ఎప్పుడంటే, ఈ మైండ్ పాజిటివ్‌గా ఉన్నప్పుడే అవకాశాలు కూడా పాజిటివ్‌గా ఏర్పడతది మనకి. రైట్. హ్మ్. నువ్వు ఏమి చెప్తావో దాన్ని చేసి పెడతదండి ఇది. హ్మ్. నువ్వు చెప్పేదాన్ని చేసి పెడతది. జరుగునా జరగదన్నావంటే జరగదు. హ్మ్. అక్కడ జరగదన్న దానికే వాల్యూ ఇస్తది. రైట్. జరుగునా అనేది జరగదనేది గాదు. హ్మ్. జరగదు నెగెటివ్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తది. అప్పుడు ఆ పని చేయకుండా ఆపేస్తది. హ్మ్. నువ్వు ఎప్పుడైతే పదే పదే అంటే సంకల్ప బలం, నీలో ఉన్న బలం ఎంతనేది గట్టిగా నమ్మినప్పుడే హ్మ్. అప్పుడొస్తది. ఇయన్నీ జరగాలంటే ఏం జేయాలి? నిన్ను నువ్వు నమ్ముకోవాలి. హ్మ్. హ్మ్. నిన్ను మాత్రం నమ్మాలండి. ఎవ్వరిని నమ్మకూడదండి. ఈ సబ్జెక్ట్ రూల్ ఏందంటే ఎవ్వరిని నమ్మకూడదు. నిన్ను నువ్వు నమ్మి చూసినావంటే నీలో ఉన్న టాలెంట్ ఏందని బయటొస్తుంది. రైట్. నీలో ఉన్న గొప్పతనం ఏందని బయటపడుతుంది. అప్పుడే ఈ ఏదైనా నువ్వు పాజిటివ్‌గా రాగలుగుతావు. అప్పుడు అఫర్మేషన్‌లు చేస్తూ ఉంటే నీ ప్రవర్తనలో దాంతో కూడా ఏం చేయాలి? అఫర్మేషన్‌లు చేయాలి. హ్మ్. ఇప్పుడున్నావు గదా! నువ్వు నటిస్తుంటావు గదా! అలవాట్లు. ఈ హ్మ్. అలవాట్లు కూడా మారాలి కొద్దిగా. హ్మ్. నువ్వు మారిపోవాలి. హ్మ్. అలవాట్లు కొంచెం చేంజ్ అయిందంటే నీ ఆలోచన విధానం కూడా చేంజ్ చేస్తదది. హ్మ్. నువ్వు ఆలోచన విధానం చేంజ్ అయిందంటే అలవాట్లను కూడా మారుస్తది. ఈ ఓకే. రెండిట్లో ఇలా మార్చుకుంటూ గన పోయినావంటే ఒక్కొక్క రోజుకి రోజుకి నీ పాజిటివ్ నీకే తెలియజేస్తే ఒరేయ్! అంతకుముందు ఇలా మాట్లాడేవాడిని నేను. హ్మ్. ఇప్పుడు చూడు నా మాటలు ఎలా ఉన్నాయి? దీనికంతా కారణం ఎవరు? నువ్వే. హ్మ్. దీనికి కారణం ఎవరో కాదు నువ్వే.
నువ్వు చేంజ్ చేయాలనుకున్నావు, మారాలనుకున్నావు, పాజిటివ్ నింపాలనుకున్నావు, నా మైండ్ ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలనుకున్నావు కాబట్టి ఆ పాజిటివ్నెస్ని నింపాలి. ఓకే. అప్రిమేషన్లు చేస్తూనే ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతుందండి. ఉమ్, పదే పదే ఉమ్, చేయాలి. ఉమ్, ఒకసారి నాకు కాల్స్లు వస్తూ ఉంటాయి, ఉమ్, సార్ ఎన్ని రోజులు చేయాలి సార్, 21 రోజు చేసినాను సార్, చాలా సార్, ఉమ్. 21 రోజులు డబ్బు ఇచ్చి నిలిచిపోతే చాలా, ఎప్పటికీ చేస్తూ డబ్బు ఉండాలి. మాత్రం రావాలి అంటే రావాలంటే నిరంతరం ప్రక్రియ జరగాలి. ఉమ్, నువ్వు ప్రతిరోజు అంటే పనికి రాకుండా నిద్రపోతుంటాం కదా ఆ టైంలో, ఆ టైంని కొంచెం యూజ్ చేసుకోండి. మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, బంగినపల్లి మామిడిపల్లి లాగా ఉంటుంది అని ఎన్నో వీడియోలు చెప్పాను. మన మైండ్ నిద్ర లేస్తే ఫ్రెష్గా ఉంటుంది. ఓకే. మన మైండ్లో ఉన్న నెగిటివ్ అన్ని పిట్యూటరీ గ్లాండ్ పక్కన ఉంది బాక్స్, మైండ్ పక్కన, దాంట్లో నింపేస్తుంది, ఫ్రెష్ చేసుకుంటుంది. నువ్వు ఏదైతే పదే 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 డైలీగా పట్టిస్తుంటావో క్యాచ్ చేసుకుంటుంది. ఓకే. అందుకే చెప్పాను, ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక క్వశ్చన్స్కి ఆన్సర్ రాలేదంటే ఏం చేస్తాము, 10 సార్లు కాకపోయినా 20 సార్లు చదివినప్పుడు దాన్ని రికార్డ్ చేసుకుంటుంది, ఓకే. అప్పుడు అది వస్తుంది. కాబట్టి నెగిటివ్ నుంచి పాజిటివ్గా రావాలన్న వాళ్ళు ఎవరైనా సరే అప్రిమేషన్ తప్ప వేరే దారి లేదండి. రైట్. అప్రిమేషన్ పదే పదే చేయండి, మీ అలవాటును కొంచెం ఆలోచన మంచి మారుస్తారండి, మీకు తెలియకుండా మీరు మారిపోతారు. ఓకేనా? రైట్. సో అఫర్మేషన్ చెప్పండి, ఎలాంటి అఫర్మేషన్ తీసుకోవాలి మారడానికి? ఈరోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా నా మైండ్ ద్వారా మంచి మంచి ఆలోచనలే ఆలోచించి నేను పాజిటివ్గా ఉన్నందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ.